ప్రస్తుతం పండుగ సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఇంటికి వచ్చారు. ఇంత మాట్లాడే ప్రయత్నించింది సార్. చెప్పండి, మొదటిగా సంక్రాంతికి వచ్చారు, మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ద్వారా ప్రకాశం జిల్లా రైతు సోదరులకి, ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకి, ప్రజలకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. గత 4.5 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అయితేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి, ప్రతి రైతు సుఖంగా సంతోషంగా ఉన్నాడు. కాబట్టే ఈ సంక్రాంతి కూడా అత్యంత వైభవంగా రైతులు సంతోషంగా, సుఖంగా, ఆనందంగా పండుగ చేసుకునే వాతావరణం ఈరోజు రాష్ట్రంలో ఉందంటే రైతుల పట్ల మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మేళ్ళ వల్ల ఈ పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. మళ్ళా ఇదే మేళ్ళు ప్రతిరోజు ఒక సంక్రాంతి పండుగలాగా చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి పాలనలో రాబోయే రోజుల్లో కూడా మళ్ళా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి రాబోయే ఎలక్షన్స్లో గెలిచి ముఖ్యమంత్రి అయితేనే గత 4 సంవత్సరాల 9 నెలల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కోట్లాది మంది కుటుంబాలకి మళ్ళా మేలు జరుగుతుంది. మీరు మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలి, ప్రజలకి మేలు జరగాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చెప్తున్నారు. కానీ నిన్న సంక్రాంతి సంబరాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తే అసలు ఈ రాష్ట్రం అనేదే ఉండదు, ఏపీఏ అసలు నాశనం అయిపోతుందని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరి పాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన పరిస్థితులు చూశారో ప్రజలు చూశారు. 2014 అంతకుముందు తీసేయండి, రాష్ట్రం విడిపోయినాక 2014 నుంచి 19 దాకా రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ ఒక్క పథకం కూడా ప్రజల సంక్షేమం కోసం పెట్టకుండా అన్నీ దాచుకోవటానికే పెట్టి దోచుకొని ఏవైనా ఆర్థిక సంక్షోభంలో పడేసిపోయారో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పరిస్థితులని అధిగమించి కరోనా లాంటి మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా వణికిచ్చేసినా కూడా అటువంటి టైంలో కూడా మన రాష్ట్రంలో ప్రజలకి ఏ కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలు అందించి మెరుగైన వైద్యాన్ని వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళి అందించే విధంగా చేసిన ప్రభుత్వం మాది. కాబట్టే ప్రజలు మళ్ళీ ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్నామని ధైర్యంగా తలెత్తుకొని చెప్పగలుగుతున్నావు. నువ్వు చెప్పు, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేసావు? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండటం కోసం ఏమన్నా పథకాలు పెట్టావా? ఈరోజు ఆ పథకాలు ఎక్కడన్నా అమలు చేసావా? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మీరిద్దరూ ఎటువంటి డ్రామాలు వేసినా, గంగిరెద్దులను మధ్యలో పెట్టుకొని ఎటువంటి డ్రామాలు వేసినా సంక్రాంతి సందర్భంగా ఆ గంగిరెద్దులు ఎట్లా ఊపుతాయో అట్లా ఊపడానికి ప్రజలు లేరు. ప్రజలు చాలా తెలివైన. గంగిరెద్దుల చేత ఊపియొచ్చేమో కానీ మీరు ప్రజల చేత ఊపిలేరు తలకాయ. ప్రజలకి ఎవరికి మేలు చేస్తే వాళ్ళకు ఓట్లేస్తారు. మీలాగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా దుష్పాచారాలు ఆడారో, జైలుకు పోతారని, అదని ఇదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా వ్యక్తిగతంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో అని ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో అంటున్నాడంటే ఎంత దిగజారుడుతనమో వాళ్ళలో ఉంది అనేదానికి అదే నిదర్శనం. మళ్ళీ ఈ రాష్ట్రానికి తప్పకుండా ప్రతిరోజు ఒక సంక్రాంతి పండుగలాగా జరుపుకునే విధంగా మా పాలన మళ్ళా రాబోయే రోజుల్లో కూడా సాగుతుంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొన్ని అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. మన జిల్లాకు నుంచి వస్తే ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ సీట్ల కేటాయింపులకు సంబంధించి ఈ కోఆర్డినేట్స్ వేసేదాని విషయంలో ఏమైనా కొలిక్కి వచ్చిందా? ఇప్పుడు ఆల్మోస్ట్ రాబోతుంది. బహుశా పండగ అయిపోయినాక కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. వాటితోటి ఆల్మోస్ట్ 90% కొలిక్కి వచ్చినట్టే. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరం చెప్తున్నాడు, 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల గెలుపుకి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేర్పులు చేస్తాను, దానికి అందరూ తయారుగా ఉండని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎంపీ సీటుకి సంబంధించి ఇక్కడ ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డి గారు కంటెస్ట్కి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డిలే చేస్తుంది అధిష్టానం అనేది ఒక ప్రచారం జరుగుతుంది జిల్లాలో. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? వైవి సుబ్బారెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేయాలని ఆలోచన ఫస్ట్ వైవి సుబ్బారెడ్డికి లేదు.
అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఎంపీ గారికి సీట్ ఇస్తారా లేదా అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, మామూలుగా ఇక్కడే కదా ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటాయి అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నాం. అంతేగాని దాన్ని నా కోసం అని ఇక్కడ ఇది చేసేది లేదు. నేను 2014 నుంచి 19 దాకా ఇక్కడ ప్రజలకు సేవ చేశాను. 19లో పార్టీకి సేవ చేయమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీకి సేవ చేశాను. అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే అవి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబు నాయుడు కూడా కలిసి ఏదో పెళ్లికి ఆహ్వానించినట్టు, వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు? అటువంటి ప్రచారం ఏముందిలే కానీ మీడియా వాళ్ళు మరీ పచ్చ మీడియా కొంచెం ఓవర్ ఉత్సాహంగా ప్రచారం చేసుకునే దాంట్లో వాడుకుంటున్నారు. కానీ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట వాస్తవమే. ఇప్పుడు కాదు కదా, షర్మిలమ్మ గారు 4 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఇది చేసుకోవాలని చెప్పింది. అందరూ దానికి సంబంధించినాకనే చేసుకున్నారు. తన పార్టీకి తను చేసుకుంటుంది. సరే, అక్కడ రాజకీయ సమీకరణలో భాగంగా ఫైనల్గా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుని చేరింది. దానివల్ల మనకేమి ఇబ్బంది లేదు. ఇందాకనే చెప్పాం కదా, మన గవర్నమెంట్లో మా ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులు ఉండేటట్టుగా, అండదండలు ఉండేటట్టుగా చేస్తాయి. కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు, ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని కంటాపదంగా చెప్తున్నారు. ప్రజలకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి సేవలే మాకు తిరిగి అధికారాన్ని కట్టబెడతాయని చెప్తున్నారు. అలాగే తనకి ఎంపీగా ఒంగోలులో పోటీ చేసే ఉద్దేశం తనకి స్వయంగా లేదని చెప్తూనే ఏదైనప్పటికీ అధిష్టానం నిర్ణయాన్ని శిరసావహిస్తారని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.